సోషల్ మీడియా వేదికగా పలువురిని బెదిరించి డబ్బులు వసూలు చేస్తున్న 5 సభ్యుల ముఠాను అరెస్ట్ చేసినట్లు కామారెడ్డి జిల్లా ఎస్పీ రాజేష్ చంద్ర తెలిపారు. ఈ మేరకు జిల్లా పోలీస్ కార్యాలయంలో మీడియా సమావేశంలో మాట్లాడారు. సోషల్ మీడియా యాప్ల ద్వారా అమాయకులను పరిచయం చేసుకుని వారి ఫోటోలను అసభ్యకరంగా మార్చి సోషల్ మీడియాలో వైరల్ చేస్తామని భయభ్రాంతులకు గురి చేస్తూ డబ్బులు వసూలు చేశారని పేర్కొన్నారు. వీరిపై 9 కేసులు నమోదు చేసినట్లు తెలిపారు. ఈ సందర్భంగా 5 అరెస్ట్ చేసి వారి వద్ద నుంచి 96,350 రూపాయల నగదు, 6 మొబైల్ ఫోన్లు స్వాధీనం చేసుకున్నామని తెలిపారు. ఇతనే వీళ్ళకి వెహికల్స్ ప్రొవైడ్ చేసే అతను. మనము కామారెడ్డి పోలీస్ పట్టుకోవడం జరిగింది. ఈ గ్యాంగ్ గత కొంతకాలంగా ఈ సోషల్ మీడియాలో కొన్ని అప్లికేషన్స్ డౌన్లోడ్ చేసుకొని ఆ అప్లికేషన్స్ లో కొంతమందిని లీవ్ చేసుకొని ఫ్రెండ్షిప్ చేసుకొని ఈ ఫ్రెండ్షిప్ మీటింగ్ లాగా వాళ్ళని పిలుచుకొని వాళ్ళని పిలిచి ఒక ఐసోలేటెడ్ ప్లేస్కి పిలిచిన తర్వాత వాళ్ళని కొట్టడం, వాళ్ళ దగ్గర బెదిరించి వాళ్ళ దగ్గర డబ్బులు లాక్కోవడం, డబ్బులు లేని పక్షంలో ఫోన్ పేల ద్వారా గూగుల్ పేల ద్వారా కూడా ఒక అకౌంట్ నుంచి ఇంకో అకౌంట్ మల్టిపుల్ అకౌంట్స్ ద్వారా వాళ్ళు డబ్బులు తీసుకోవడం అనేది ఇది ఈ గ్యాంగ్ మోడస్ ఆపరండి. ఇప్పటి వరకు మనకు తక్కువ టైంలో మనకి ఇప్పటివరకు తెలిసిన వాళ్ళు వీళ్ళు 40 నుంచి 50 ఇటువంటి ఇన్సిడెంట్స్ లో వీళ్ళు ఇన్వాల్వ్ అయి ఉన్నారు. సో ఇంకా మనకి ఇప్పటి వరకు కేవలము 9 కేసులు మాత్రమే రిజిస్టర్ అయినాయి. మిగతా వాళ్ళని కూడా ఈ మీడియా సమావేశం ద్వారా రిక్వెస్ట్ చేస్తున్నాం, ఎక్కడైనా సరే వాళ్ళు ఈ గ్యాంగ్ బారిన పడి బాధితులు అయి ఉంటే మాత్రం పోలీసుని అప్రోచ్ అవ్వండి. వాళ్ళు చెప్పిన ఇన్సిడెంట్స్ లొకేషన్స్ అన్ని కూడా నోట్ చేసుకున్నాం. కొన్ని సిరిసిల్లాలో ఉన్నాయి, కొన్ని నిజామాబాద్ లో ఉన్నాయి, కొన్ని ఆదిలాబాద్ లో ఉన్నాయి, కొన్ని మేడ్చల్ హైదరాబాద్ లో ఉన్నాయి. సో ఈ గ్యాంగ్ మాత్రము ఈ గ్యాంగ్ లో మొత్తము మనకు దొరికిన వాళ్ళు మొత్తం 5, అందులో ఒక జువెనైల్ ఉన్నారు. అందులో 3 కామారెడ్డి జిల్లా వాసులు, 1 సిరిసిల్ల జిల్లా వాసి. వీళ్ళందరూ కూడా ఒక గ్యాంగ్ లాగా ఏర్పడి ఈ కొన్ని అప్లికేషన్స్ ప్లే స్టోర్ లో మనకు అవైలబుల్ ఉంటాయి. అందులో అవి డౌన్లోడ్ చేసుకొని కొంతమందిని వాళ్ళు ఫ్రెండ్షిప్ చేసుకొని వాళ్ళని కలిసి కాఫీ కలుద్దాం, టీ కలుద్దాం అని చెప్పి వాళ్ళు లీవ్ చేసుకొని వాళ్ళని కలిసిన తర్వాత వాళ్ళని తిట్టడము, వాళ్ళ ఒకవేళ వీక్ పర్సన్ అయి ఉంటే వాళ్ళని బెదిరించడము, ఇటువంటివి చేయడము. ఇందులో ఈ గ్యాంగ్ లో వన్ ఆఫ్ ద పర్సన్ ఆర్మీ జాబ్ వదిలేసి వచ్చిన పర్సన్ ఉన్నారు. కాబట్టి అతను కూడా కొంచెము కర్రతో కొట్టడము, కొంచెము బలంగా ఉన్నాడు. ఇటువంటి బెదిరింపు చర్యలు లాంటివి మనకు రిపోర్ట్ అయినాయి. సో ఈ గ్యాంగ్ ని కూడా ఫస్ట్ మనకు ఇది చాలా వరకు రిపోర్ట్ కాలేదు. సో ఒకవేళ పబ్లిక్ కూడా దీనికి బారిన పడి వాళ్ళు కూడా మనీ లాస్ అయి ఉంటే ఖచ్చితంగా వాళ్ళు పోలీస్ డిపార్ట్మెంట్ కి, కామారెడ్డి పోలీస్ ని అప్రోచ్ కావాల్సిందిగా, లేదంటే వాళ్ళు వేరే జిల్లా వాసులు అయితే ఆ కన్సర్న్ జిల్లా వాళ్ళకు కూడా అప్రోచ్ అయ్యే విధంగా రిక్వెస్ట్ చేస్తున్నాము. సో ఈ గ్యాంగ్ లో కొంతమంది సభ్యుల మీద ప్రీవియస్ కూడా కేసెస్ ఉన్నాయి, మర్డర్ కేసెస్ కూడా ఉన్నాయి వాళ్ళ పైన. సో ఆ మర్డర్ కేసెస్ ఆదిలాబాద్, నేరేడిగొండ ఈ పోలీస్ స్టేషన్ లో ఉన్నాయి. మొత్తం వాళ్ళ ప్రీవియస్ అఫెన్సెస్ 11 కేసెస్ వాళ్ళ మీద ఆల్రెడీ ఉన్నాయి. అండ్ వాళ్ళు చాలా తెలివిగా, చాలా ఈజీగా డబ్బులు సంపాదించుకోవడానికి సుమారుగా ఇప్పటి వరకు వాళ్ళు 7 నుంచి 8 లక్షల దాకా ఈ పబ్లిక్ నుంచి వేరియస్ అమౌంట్స్ తో తీసుకున్నట్టు మనకు తెలుస్తా ఉంది. సో మనకైతే ఇప్పటి వరకు వాళ్ళ దగ్గర నుంచి కేవలం 96,000 మాత్రమే రికవరీ అయింది. బట్ మిగతాది కూడా మనం పోలీస్ కస్టడీ తీసుకుంటాం. అండ్ ఈ పబ్లిక్ ప్రెస్ మీట్ ద్వారా కూడా వాళ్ళకి పబ్లిక్ ని రిక్వెస్ట్ చేస్తున్నాం. వాళ్ళు చెప్పడం అయితే సుమారు 40 నుంచి 50 కేసెస్ చెప్తా ఉన్నారు. వాళ్ళని పోలీస్ కస్టడీ తీసుకొని ఫర్దర్ డీటెయిల్స్ వెరిఫై చేస్తాం. ఈ గ్యాంగ్ ని పట్టుకోవడంలో కూడా చాలా కీలకమైన పాత్ర మన కామారెడ్డి పోలీస్ అండ్ సిసిఎస్ వాళ్ళు కష్టపడ్డారు. అండ్ ఏఎస్పీ గారు గత 1 వీక్ నుంచి కూడా స్పెషల్ నిఘా పెట్టి 2 క్రైమ్స్ మీద కూడా ఒక స్పెషల్ టీం ఏర్పాటు చేసుకొని కూడా వీళ్ళందరినీ కూడా క్యాచ్ చేయడం జరిగింది. సో మొదటి వ్యక్తిని క్యాచ్ చేసిన తర్వాత అతను లీడ్ తోటి ఇంకో వ్యక్తిని క్యాచ్ చేయడం, ఇట్ వాజ్ ఏ వెరీ హెక్టిక్ టాస్క్. సో ఐ అప్రిషియేట్ ఏఎస్పీ గారు అండ్ ఆల్సో సిసిఎస్ టీమ్ అండ్ అదర్ లా అండ్ ఆర్డర్ కామారెడ్డి పోలీస్ కూడా వాళ్ళు అప్రహెండ్ చేయడంలో కూడా చాలా చాకచక్యంగా వీళ్ళందరూ కూడా వేరే ఊరికి పారిపోదామనే ఆలోచనలో ఉండి ట్రైన్ ఎక్కుదామనే టైంలో మన వాళ్ళు దీన్ని పట్టుకోవడం జరిగింది. ఒకవేళ ట్రైన్ ఎక్కుంటే మాత్రం మనకు బహుశా అంత ఎర్లీగా దొరికే వాళ్ళు కాదు. సో అంత ఇన్ఫర్మేషన్ నెట్వర్క్ ఏర్పాటు చేసుకుని అంత చాకచక్యంగా పట్టుకున్నందుకు కూడా ఎంటైర్ టీమ్ కి నా తరఫున అభినందనలు.